హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈసారి మేము నర్సీపట్నంలో ఉన్న దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇలా వెళ్ళగానే అక్కడ 6 ఇయర్స్ తర్వాత నా ఇంటర్ ఫ్రెండ్ కనిపించింది. ఇంకా తనతో కాసేపు అలా మాట్లాడి తర్వాత లోపలికి వెళ్ళాము. ముందు రోజు చాలా పెద్ద వర్షం పడింది, అందుకే ఇదంతా ఇలా అయిపోయింది. ఈ ఎగ్జిబిషన్ పెట్టి చాలా రోజులు అవటం వల్ల క్రౌడ్ అంతగా లేదు. చూసారా, దుబాయ్ సెట్టింగ్ అదిరిపోయింది కదా, లైటింగ్స్ ఫుల్గా చాలా బాగుంది. ఎగ్జిబిషన్కి నేను, మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళు ఇద్దరు, మా మావయ్య వాళ్ళ అబ్బాయి, మా ఆయన వెళ్ళాము. అండ్ మాతో పాటు మా చిన్న పాప. ఈ వీడియో తీసింది మా మావయ్య వాళ్ళ అబ్బాయి. వాడేమో వాళ్ళ అత్తకి మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ అత్తకే పెట్టాడు. అత్తయ్య అంటే కొద్దిగా ఎటకారం ఎక్కువే ఉంటుంది కదా, అందుకే తనకే మొత్తం ఫోకస్ అంతా పెట్టాడు. అదిగోండి జీన్ వేసుకుంది కదా తనే. ఇంకా మా పాపనైతే మా తమ్ముడే ఎత్తుకొని మొత్తం అంతా తిప్పాడు. నేను మాత్రం ఖాళీగా తిరిగాను. రండే ఇంకా లోపల చాలా ఉంది. ఏదో అంటే మళ్ళా అను భయపడ ముఖ్యంగా అటు చూడండి, మళ్ళీ ఇక్కడ వచ్చారు. ఎలక్ట్రికల్ని అల్లేసి బ్రాస్లెట్ అని చెప్పి అమ్మేస్తాం. ఇంకో పెద్ద చూస్తాం, దీన్ని చెప్పండి. ఇదిగోండి వీడే మా తమ్ముడు. వీళ్ళు రాజమండ్రిలో ఉంటున్నారు. తనకి హాలిడేస్ అని వచ్చాడు. మేమైతే చాలా టైం ఆ షాపుల్లోనే గడిపేసాము, కానీ తీసుకునే మాత్రం అంతగా లేవు. మా ఊరు జాతరలాగే ఉంది. ఇంకా ఎండింగ్ లోపలికి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి. బట్టల బ్రష్ వచ్చిందిరా, 50 రూపాయలు పెడితే.